ఒకటైతే వాస్తవం. ఇప్పుడు మొత్తం ఇప్పుకొని జనాల్లోకి వెళ్ళే దాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. ఆ ఆ విషయంలో మనకు 2 అభిప్రాయం ఉండాల్సిన అక్కర్లేదు. కాకపోతే ఎవరి డ్రెస్ సెన్స్, ఎవరి వస్త్రధారణ వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమే. సో అదే సమయంలో ఇప్పుడు సినిమా ఫీల్డ్‌లో ఇట్లేసుకుంటున్నారు, అట్లేసుకుంటున్నారు అంటే అట్లుంటేనే చూస్తున్నారు కదా మరి జనం గూడా. అది ఒక ఒక గ్లామర్ ఫీల్డ్ అది. సినిమాలు ఆ రకంగా ఉంటేనే సినిమాలు చూస్తారనేదైతే ఉన్నది కదా. జనం కూడా అట్లనే ఎగబడుతున్నారు కదా. కాబట్టి ఆ ఫీల్డ్ ఆ రకంగా దినదినాభివృద్ధి చెందుతున్నది. సో అట్లుంటేనే చూస్తారు కాబట్టి సినిమాలు కూడా ఆ రకంగానే దాన్ని ఒక గ్లామర్ ఫీల్డ్ కిందనే చూస్తున్నారు. కానీ జనాల్లోకి అట్లాంటి బట్టలు వేసుకొని రావడాన్ని ఎవరు డైజెస్ట్ చేసుకోరు. కాకపోతే ఈ చెప్తున్నటువంటి సోకాల్డ్ ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తిగత స్వేచ్ఛ ఇవన్నిటి గురించి వాళ్ళు ఒకటి చెప్పాల్సింది ఏంటంటే, ఎక్కడ ఎలాంటి డ్రెస్ వేయాలో వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ అయినప్పటికీ ఎక్కడ ఎలాంటి వస్త్రాలు ధరించాలన్నది కొంత సమాజం గురించి ఆలోచన చేసి వస్త్రాలు ధరించాలన్న పాయింట్ కూడా చెప్పాలి. సో ఆ విషయంలో మనం రెండో ఆప్షన్ ఏం లేదు అక్కడ. ఇట్లా ఆయన ఆర్టికల్ రాసుకుంటూ వచ్చిండు. ఎవరికి నచ్చిన బట్టలు వాళ్ళు వేసుకోవచ్చండి, కానీ దాని పర్యవసానాలు ఎట్లుంటాయి అన్నదాన్ని కూడా దాని 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 ద్వారా వచ్చేటువంటి పరిణామాలను కూడా ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అట్లా అని చెప్పి ఆమె ఆ డ్రెస్ వేసుకున్నది కాబట్టి ఆమె మీద ఎగబడాలి అనే మూర్ఖమైన క్రూరమైన ఆలోచన కూడా సరైంది కాదు. సో కానీ ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ఎక్కడ ఏ డ్రెస్ వేసుకోవాలన్నది స్వేచ్ఛ ఎంత ఉన్నదో ఆలోచించాల్సిన అవసరం కూడా వాళ్ళకి అంతే ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బికినీ వేసుకొని ఎవరైనా వెళ్తారా? వెళ్ళరు కదా. అక్కడ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారని ఒక కాన్షియస్లో ఉంటారు కదా. గుడికి వెళ్ళేటప్పుడు పద్ధతిగా తయారై వెళ్తారు కదా, గుడికైనా లేకపోతే చర్చికైనా మసీదుకైనా ఇంకో దానికైనా. అసలు ఈ చర్చ ఏంది అసలు? ఎవరి లైన్లో వాడు ప్రశాంతంగానే ముందుకు వెళ్తున్నారు కదా. ఈ సోకాల్డ్ మేధావులకి ఏంటంటే వీళ్ళకి ఏం పనిపాటు ఉండదు, ఇంట్లో కూర్చోవడం తప్ప ఏం లేదు. ఇక వాళ్ళు కొంతమంది సోషల్ మీడియాలో వైరల్ అవుదామని, కొంతమంది ఈ రకంగానైనా మనకి ఏమైనా అవకాశాలు వస్తాయేమో అని, కొన్ని ఛానల్స్ ఈ రకంగానైనా మనకి ఏమైనా వ్యూస్ వస్తాయేమో అని, ఎవరి దారి వారిదే.